నమస్కారం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రొంపివలస గ్రామం, పాతపట్నం మండలం, శ్రీకాకుళం జిల్లా. మన తెలుగు మన సౌరవానికి స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం మారద వెంకయ్య రచించిన భాస్కర శతకంలోనిది. చదువది ఎంత గల్గిన రసిజ్ఞత ఇంచుక చాలుకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరచ్చటన్. బదనుగా మంచి కూర నలపాకము చేసిన నైన నందు నింపు దిగడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. ఈ పద్యానికి భావం, మానవులు ఎంత చదివినా ఆ చదువులో రసజ్ఞత ఉండాలి, లేకుంటే ఆ చదువు వ్యర్థం. చదువులోని సారాన్ని గ్రహించాలి, అప్పుడే మన చదువును అందరూ మెచ్చుకుంటారు. మనం కూరని ఎంత చక్కగా వండినా సరిదగిన ఉప్పు వేయకపోతే ఎలా ఉంటుందో అలానే రసజ్ఞత లేని చదువు కూడా ఎవ్వరికీ శోభించదు. ధన్యవాదాలు. పద్యాన్ని బాగా వినిపించావు. మంచి అర్థవంతమైనటువంటి పద్యాన్ని స్పీకర్ తీసుకున్నావు. మరి స్పష్టత పఠనంలో కనిపిస్తుంది. మరి భావం కూడా ఆమోదయోగ్యమైనటువంటి భాషలో మాట్లాడావు. కాబట్టి ఇంత మంచి చక్కనైన పద్యాన్ని మరి భాస్కర శతకములు తీసుకొని అందించడం గొప్ప విషయం. ఈ శతకానికి ఒక గొప్పతనం కూడా ఉంది. ఈ పద్యంలో ఉన్న గొప్పతనం ఒక 2 లైన్లలో 2 వరుసలలో విషయాన్ని మరో 2 విషయాల్లో దాని తగిన ఉదాహరణని తెలియజేయడం అన్నటువంటిది ఉన్న గొప్పతనం. దాన్ని చక్కగా అందరికీ అందజేసినందుకు మీకు భగవంతుడు ఆశీర్వదించుగాక.